భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. భార్య ఆకలితో నిద్రపోతూ ఉంటే ఆ ఉన్నదానిలో సగం ఆమె కోసం తీసించి మిగతాది తన కోసం తీసుకున్నాడు. ఆహా, ఇంతకంటే ఆనందం ఏముంది? అదేమిటి, మిగుల్చుకున్న ఆ సగం కూడా మాకు సమర్పిస్తున్నాడు. ఆ మిగిలిన దాన్ని కూడా మీరు ఆయనకే అర్పిస్తున్నారే. ఆయన ఇంతవరకు మనకి ఏం చేశారు? వారికి గొప్ప గొప్ప భవంతుల్లో వైభవంగా నివసించి ధనికులెందరో బంగారు పాత్రల్లో పంచభక్ష పరిమాణాలు సమర్పించుకుంటారు. ఇక్కడో నిర్ధనుడైన దరిద్ర బ్రాహ్మణుడు భిక్షగా తెచ్చిందని నైవేద్యం చేస్తే వారికి ఎక్కడ కనిపిస్తుందండి? వసుంధర, పరంధాముడి దృష్టిలో చిన్నవాడని పెద్దవాడని, వెండి పాత్రని స్వర్ణ పాత్రని ఎటువంటి భేదమూ ఉండదు. వారు కేవలం శ్రద్ధకే విలువనిస్తారు, భక్తికే విలువనిస్తారు. కనుక శ్రద్ధాభక్తుల్ని మాత్రం విడనాడకు. చూడు, నీవు ఈ దరిద్రాన్ని భరించలేక నా పట్ల ఆగ్రహిస్తున్నావు. నీ ఆగ్రహం న్యాయమైనదే. ఈ ప్రపంచంలో ఎవరినైతే నీవు ఆప్తులనుకుంటావో వారి పట్ల నీకు సర్వ హక్కులు ఉంటాయి. నీ మనసులోని భారాన్ని తగ్గించుకోవడానికి నీవు
ఇప్పుడు ఈ క్రోధమనే మార్గాన్ని ఎంచుకున్నావు. ఇది నేను తప్పనడం లేదు. చూడు, నీవు నా పట్ల ఎంతైనా కోపగించుకో, కానీ నీ మనోమందిరంలో శ్రద్ధాభక్తుల్ని మాత్రం ఎప్పటికీ విడనాడకు. మనిషికి ధర్మ ప్రవర్తన, భగవంతుని పట్ల భక్తి, ఇవే అన్నిటికంటే విలువైన ఆస్తులు. అవి ఎంత పేదరికాన్నైనా ఇట్టే దూరం చేయగలవు. అలాగే ఒప్పుకుంటాను. తమ ఆజ్ఞ నాకు శిరోధార్యం. ఇప్పుడు తమరు నాకు విషయం చెప్పండి. ఏమిటది? అది తమకు దానంగా లభించిన బియ్యపు గింజను మీరు 2 భాగాలుగా చేసి ఆకలితో ఉన్నానని అందులో ఒక భాగాన్ని నా కోసం ఉంచారు. మిగిలిన దాన్ని మీరు కూడా పూజించకుండా చెప్పండి, ఆ భగవంతుడికి ఎందుకు సమర్పించారు? మీకు ఆకలిగా లేదా? వసుంధర, గృహస్థాశ్రమాన్ని అనుసరించి మనం తినడానికి ముందు ఒక భాగాన్ని పశువుల కోసం ఉంచాలి. ఎందుకంటే అవి మనకు సేవ చేస్తున్నాయి. వాటి రుణాన్ని మనం అలాగే తీర్చుకోగలం. ఇక ఇంకొక భాగం ఇంటికొచ్చే అతిథుల కోసం ఉంచాలి. అతిథి దైవంతో సమానమన్నారు కదా, మిగిలిందే మనం తినాలి. కానీ నేడు ఇప్పుడు నే ఉన్న స్థితిలో ఈ సగం బియ్యపు గింజని ఇన్ని విధాలుగా భాగించడం సాధ్యం కాదు. అందుకే దీనిని సర్వేశ్వరులైన వారికే అర్పిస్తున్నాను. దీనితో వారు తృప్తి నొందితే ఈ జగత్తులోని సకల ప్రాణులు సంతృప్తి నొందుతాయి. కృష్ణ, ఈ దీనుడు ఇదే నీకు అర్పించగలుగుతున్నాడు. అలాగైతే తీసుకోండి. నా భాగాన్ని కూడా ఆ స్వామికే అర్పించండి. ఏ, నీవు తినవా? తినను. నీకు ఆకలి వేయదా? భర్తకు ఆకలి వేయినప్పుడు భార్యకి ఎలా ఆకలి వేస్తుందండి? నా భాగాన్ని ఆ స్వామికి సమర్పించండి. తమ మిత్రుడి ఆకలిని దీనితో తీర్చుకోమనండి. భగవంతునికి అర్పించదలిచితే భక్తితో నీవే వారికి నీ స్వహస్తాలతో అర్పించు. అప్పుడే వారు నీ అందు ఎంతగానో ప్రసన్న చిత్తులవుతారు. రా.
తమ నిశ్చల భక్తిలో తప్పక ఏదో అతీతమైన శక్తి ఉంది. తమపై కోపం రావడం లేదు, జాలి కలుగుతోంది. కృష్ణ, హే సర్వాత్మ, హే విశ్వాత్మ, శాస్త్రాలు వచిస్తున్నదేమిటంటే శ్రద్ధా భక్తులతో తమను ఆరాధించి ఒక పువ్వునో, ఒక ఫలాన్నో, లేక ఒక నీటి బిందువునో అర్పించిన తమరు ఎంతో సంతుష్టులవుతారు అని. కనుక నేడు నేను తమకు శ్రద్ధా భక్తులతో నా వద్దనున్న ఈ భిక్షను తమ ప్రతిమకు సమర్పించుకుంటున్నాను. దీనిని స్వీకరించండి. దానితో ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణికోటి సంతృప్తి నొందుతాయి. స్వీకరించు, మనకే సమర్పించారు. దీనికి నీవు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అహం విశ్వాత్మనే స్వాహ. దీనితో విశ్వంలోని సమస్తాత్మలు సంతృష్టి చెందుతాయి. ఆహా, నేడు మొదటిసారిగా భక్తునికి సేవ చేసే అదృష్టం కలిగింది మాకు. స్వామి, ఈ అవకాశం నిత్యమూ లభించదుగా. వారి ఆకలి దప్పులు నిత్యమూ ఉండేవే. మరి వారి జీవనం ఎలా సాగిస్తారో? భిక్షమెత్తుకుని. భిక్షమెత్తుకునా? స్వామి, తమ భక్తుడు కేవలం భిక్షమెత్తుకుని జీవించాలా? అవును దేవి, అతడు బ్రాహ్మణుడు. అతడు భిక్షతోనే సంతోషపడాలి. శాస్త్రానుసారం బ్రాహ్మణుడు ఎలాంటి వ్యాపారం చేయరాదు, ఎలాంటి సేవలు చేయరాదు. మరతనేం చేయాలి? బ్రాహ్మణుని యొక్క ధర్మం లోకానికి విద్య నేర్పుతూ వెలుగునివ్వాలి. రాజులను సలహాలిస్తూ సన్మార్గుల్ని చేయాలి. అధికారులను ప్రజాసేవకులుగా చేయాలి. ప్రజలకు భక్తి మార్గాన్ని సూచించాలి. పైగా వీటన్నిటినీ వ్యాపారంగా చేసుకోకూడదు. ప్రజలను విద్యావంతులను చేసినందుకు దక్షిణలు స్వీకరించరాదు. తమ బ్రతుకు తెరువు కోసం బ్రాహ్మణుడు కేవలం భిక్షనే స్వీకరించాలి. అయితే భిక్షను స్వీకరించడానికి కూడా ఒక విధానం ఉంది. 5 గృహాల్లో మాత్రమే అతడు భిక్షను స్వీకరించాలి. భిక్షాటన చేసిన 5 గృహాల్లో భిక్ష లభించినా లభించకున్నా దానితోనే సంతృప్తిని చెందాలే కాని వేరే గృహాలకు వెళ్ళరాదు. అలా చూడు, సుదాముడు తన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాడు. మాతా భవతి భిక్షాం దేహి.
శ్రీకృష్ణ శ్రీకృష్ణ కృష్ణార్పణం శ్రీకృష్ణ కృష్ణార్పణం. భిక్షాందేహి మాతా భిక్షాందేహి. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. మాతా భవతి భిక్షాందేహి. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. మాధవ, నేడు నాకు రావాల్సింది వచ్చింది. తమ కృపకు శతకోటి ధన్యవాదాలు. చూశావా రుక్మిణి, ఈ మాత్రానికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. అందుకే మాకు అతనంటే అమితమైన ప్రేమ. అతని యొక్క పూర్వజన్మలోని కర్మల ఫలితం వల్లనే మేము కూడా అతనికి ఏ సహాయం చేయలేకున్నాం. అయినా అతని వినమ్రతలో ఎటువంటి మార్పు లేదు. అదే చూస్తున్నాను. మరి ఏమిటి? మరి ఒక్క విషయం ఇప్పటి వరకు బోధపడలేదు స్వామి. సర్వశక్తి సంపన్నులై ఉండి కూడా తమరు తమ భక్తునికి ఏమీ సహాయం చేయడం లేదు.